అందరికీ నమస్కారం. మనకి కామెంట్స్ లో చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు. కొంచెం వీలు చూసుకుని చెప్తున్నాను. ఇక్కడ మొదటి ప్రశ్న శ్రీధర్ గారు ఏమడుగుతున్నారంటే, రాహుకేతువుల పూజ మినహాయించి జాతక రీత్యా నేను మా ఊరిలో ఏ దిక్కులో ఉండే ఆలయాన్ని లేక దేవునికి దర్శించి దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయో తెలియజేయండి. శ్రీధర్ గారు, ఫస్ట్ మీ జాతకం అనేటప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు. రెండోది, మీ జాతకంలో రవి రవి భిన్న అష్టక వర్గు గాని లేక సర్వ అష్టక వర్గులో గాని ఏ దిశని సూచిస్తారో ఆ దిశలో ఉండే దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి పూజలు చేసుకున్న దర్శించిన సరిపోతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచించారనుకోండి, అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, ప్రతిరోజు పూజ చేయండి అంటున్నారు. అలాగే ముస్లిమ్స్ లో ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చదవండి అంటారు. క్రిస్టియన్స్ లో ప్రతిరోజు ప్రార్థన చేయండి అంటారు. అయితే ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ టైంలో ఈ రోజు మీరు పూజ చేయండి, నమాజ్ చదవండి, ప్రార్థన చేయండి అని చెప్పరు. ఏ గ్రంథంలో సరే చూసుకోండి. మిగతా గ్రంథాల్లో ఏదో రాసేస్తారు అంతే. ఈ పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది, ఈ పూజ చేస్తే మంచి ఫలితం, ఈ టైంలో నమాజ్ చదివితే మంచి ఫలితం వస్తుంది, ఈ టైంలో ప్రార్థన చేస్తే మంచి ఫలితం వస్తుంది. అది కనుక మెన్షన్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఆ సమయంలోనే చేస్తారు, మిగతా సమయాల్లో చేయరు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, ప్రతిరోజు పూజ చేయండి, ప్రతిరోజు నమాజ్ చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ఆరాధించండి అని చెప్పారు. ఓకేనా? ఒకటి. రెండోది, ఏ దిక్కు దేవాలయం అన్న దేవాలయానికి దిక్కులతో సంబంధం లేదు, భగవంతుని ఆరాధించాల్సిందే. మీ ఊర్లో పశ్చిమ నైరుతిలో గుడి ఉంది, వెళ్ళొద్దంటాను, వెళ్ళకుండా ఉంటారా? అలా ఉండదు, తప్పది, భగవంతుడిది. కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి మనం ఆరాధించాలి. ఆరాధించకపోతే ఎలా చెప్పండి? ఓకేనా? కాబట్టి మీరు మీ యొక్క జాతకంలో రవి ఏ దిక్కులో ఏ రాశిలో ఉన్నారో, ఏ దిక్కుకి ఆధిపత్యం వహిస్తున్నారో ఆ దిక్కులో ఉండి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చాలా మంది గుడికెళ్ళి పూజ చేయాలి, లేకపోతే ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా పూజ చేసుకుంటానికి ఒక ఫలితం అయితే, దేవాలయానికి వెళ్ళి పూజ చేయడం మరొక ఫలితం ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వంటగదిలో కూడాను చిన్న మందిరం, చిన్న మందిరం, లేకపోతే మన పటాలు, విఘ్నేశ్వరుడిది కానీ, లేదా బాబా గారిది కానీ, లేకపోతే అమ్మవారిది కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామిది కానీ, లేక బోలాశంకరుడిది కానీ, లేకపోతే ఆంజనేయ స్వామిది కానీ పటాలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది వంటగదిలో పూజ చేయడం అనేది ఏ శాస్త్రంలో కూడా లేదు, ఏ శాస్త్రంలో లేదు, వాస్తు శాస్త్రంలో అసలు లేదు. వాస్తు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, రవి భిన్న అష్టక వర్గులో ఏ దిశలో బలంగా ఉంటారో ఆ దిశలో పెట్టుకొని పూజ చేయండి అని ఉంది. మనం ఏం చేస్తాం? వంటగదిలో పెట్టేసుకుంటాం, లేకపోతే బెడ్రూమ్ లో పెట్టేసుకుంటాం. అది కాదండి, అలాగ లేదండి దాంట్లో. ఎందుకంటే పురుషుల కన్నా స్త్రీలు అపవిత్ర దినాల్లో ఉండి వారి యొక్క దేహము నుండి, అంటే వారు కదులుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఒంటి మీద నుంచి వచ్చే గాలి పటాలకి సోకకూడదు.
అట్లాంటిది తీసుకుని వంటగదిలో పెడితే ఎలా ఉంటదండి? చికాకులు రావు? పిల్లలు మాట వినట్లేదనుకోండి, పోట్లాటలేగా? భర్త మాట వినరు. లేతే భార్య భర్త మాటలు వినరు. సో, వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చేస్తది. అలా రాకూడదు. భగవంతుడు పవిత్రం. వారికొక చిన్న మనం గుడి లాంటిది, లేకపోతే మండపాలు అమ్ముతా ఉంటారు. చెక్కతో తయారు చేసిన మండపాలు. సో, దానికేసి తలుపు మూయండి. తలుపేసేసి దాంట్లో చిన్న చిన్నవి మనకి ఇయుంటాయి. ఈ గంటలు తలుపేయండి. తలుపేసేస్తే ఏమవుతదనంటే, మనకి సాధ్యమైనంత వరకు మన ఒంటి మీద నుంచి మన కదలికల నుంచి వచ్చే గాలి ఆ పటాలకి సోకకుండా ఉండాలనేది నియమం. ఓకేనా? కాబట్టి ఇది ఫాలో అయిపోండి. ఫస్ట్ మీరు మీ జాతకంలో రవి ఏ దిశలో ఉన్నారో చూసుకొని, ఆ రవిని బట్టి ఆ దిశకి సంబంధించిన దేవాలయానికెళ్ళి దర్శించుకుంటాం. మంచి ఫలితాలొస్తుంది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చా. కామేశ్వరి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. నా పేరు కె. కామేశ్వరి. నా పుట్టుక ఉదయం 11:15 జూలై 30వ తారీఖు 1992లో ఆహ్, లో జరిగింది. నేను ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో దయచేసి చెప్పండి. అమ్మా కామేశ్వరి గారు, మీరు వివాహం గురించి ఈ ప్రశ్న ఏంటి? దీని సంగతేంటని చూస్తే, చూడండి యాప్‌లో, యాప్‌లో వేసి చూసి చెప్తున్నాను. ఓకేనా? కన్యా లగ్నం అయ్యింది. చతుర్థ భావంలో రాహు, దశమంలో కేతువు, చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు వ్యయభావంలో ఉన్నారు. అంటే మీరు ఉంటున్న ప్రదేశానికి తూర్పు దిక్కు నుంచి ఖచ్చితంగా మీకు వరుడొస్తాడు అని తేలిపోయింది. రెండోది ఇక్కడ చూడండి. మీరు చదువుకున్న ఆడపిల్ల. మీరు ఉద్యోగం చేస్తున్న ఈ జాతకం చూసినెమ్మటనే చాలామంది ఏం చెప్తారంటే, ప్రేమ వివాహం జరుగుద్ది అని అంటారు. అయితే ప్రేమ వివాహం జరగాలి. జరిగే ఛాన్సెస్ 95% ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆడపిల్ల, ఉన్న రహస్యం చెప్తున్నారేంటి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం అలా అనుకునే ఇబ్బందులు తెచ్చుకుంటాం. మనం ఇబ్బందులు ఎప్పుడు తెచ్చుకుంటాం? ఏదైనా బహిర్గతం అయిపోతుందేమో అనే భయంతో ఇబ్బందులు తెచ్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ శని ఈ లగ్నానికి యోగకారకుడయ్యాడు. యోగకారకుడయ్యి పంచమ భావంలో ఉండి తృతీయ దృష్టితో సప్తమ భావాన్ని చూస్తున్నారు. చాలా మంది ఏం చెప్తారంటే, ఈ అమ్మాయికి ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుద్ది అని. కానీ జరిగిందే అనుకోండి. దాని మూలంగా మీకొచ్చే ఇబ్బందులు ఎన్నుంటాయో తెలుసా? చాలా ఉంటాయి. ప్రేమ అంటే మీరు ప్రేమించడమే కాదు. ఎదుటి వ్యక్తి కూడా ప్రేమించాలా. మీరు జాబ్ చేస్తున్నారు, లేతే చదువుకుంటున్నారు, లేతే ఇంటికాడ ఉన్నారు. మీ కులస్తుడే అబ్బాయి మిమ్మల్ని చూసి మీ యొక్క సాంప్రదాయము, పద్ధతులు నచ్చి, మిమ్మల్ని ఇష్టపడి ఇంట్లో ఒప్పించి వివాహం కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా ప్రేమ వివాహంగానే పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? Saturn is a fifth and sixth lord in the place of fifth aspect and seventh house. సో, ఇక్కడ ప్రేమ అనే పదం ఎందుకు వాడామంటే, ఐదో భావంలో ప్రేమ అనేది ఉంది. సో, ఐదో భావంలో ప్రేమ ఉంది గదా అనుకుని గబాల్మంటూ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. వై అంటే సిక్స్త్ లార్డ్ కూడాను. సిక్స్త్ అనేటప్పుడు ఏమైంది? పోట్లాటలు, చికాకులు, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ మీద దృష్టి పెట్టండి. రెండోది మీకు వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే, మీ తల్లిగారి తరపు నుంచి రాహుకేతువుల యొక్క దోషం ఉంది. సో, అది నివృత్తి చేసుకుంటే మీ యొక్క లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నంబర్ 1. రెండోది కన్యా లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన ద్వితీయ
భాగ్యాధిపతి అయిన శుక్రుడు 11వ భావంలో పడిపోయారు. 11వ భావం అంటే ఆశ, కోరిక ఇది చేస్తది. మీరు నాకు రావాల్సిన భర్త మహేష్ బాబు లాగా ఉండాలి, బాగా డబ్బు గల్లావాడు కావాలి, కార్లుండాలి, బంగ్లాలుండాలి, అదుండాలి, ఇదుండాలి అని ఆశ పడితే ఇబ్బంది పడేది మీరే. ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల మీరే కాదు, నా కూతురైనా కూడాను ఒకటే ఆలోచిస్తది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేయడానికి పనోళ్ళు, అంటే సుఖం గురించి ఆలోచిస్తది. ఏ ఆడపిల్ల కూడా అయినా అంతే. మగ పిల్లాడు కూడా అంతే. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం ఒకటుంది. ఏంటయ్యా అంటే చంద్ర, బుధ, శుక్ర, రవులు. చంద్ర, శుక్ర, బుధ, రవులు 11వ భావంలో ఉన్నారు. 11వ భావంలో ఉన్నారు. సోషల్ సర్కిల్‌లో మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తది. సోషల్ సర్కిల్‌లో మీకు మంచి ఫలితాలొస్తాయి. ఎలాగా? సాటర్న్ యాస్పెక్ట్, శని యొక్క యాస్పెక్ట్ పడుతుంది. 6th అండ్ 5th లార్డ్. అంటే మీ మీద గౌరవ మర్యాదలు, మీ మీద ప్రేమ వర్షం కురుస్తుంది. 11 అనేది ఏంటంటే కార్యసిద్ధి. సోషల్ సర్కిల్‌లో నేమ్ అండ్ ఫేమ్ ఎలా వస్తది? కర్మకారకుడు, పనికి కారకుడు, సిన్సియారిటీకి కారకుడు, జన ఆకర్షణకి కారకుడు సాటర్న్. సాటర్న్ యాస్పెక్ట్ ఎవరి మీద? 12th లార్డ్ మీద పడుతుంది. అలాగే 10th లార్డ్ మీద పడుతుంది. ద్వితీయ భాగ్యాధిపతి మీద పడుతుంది. ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ లో గాని వీటిల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వివాహం గురించి అడిగారు. ఏ ఆడపిల్లైనా వివాహం గురించే చూస్తారు. కాబట్టి వివాహం గురించి చూస్తే మీకు జరుగుతుంది శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశలో గురువు అంతర్దశ నడుస్తుంది. శుక్ర మహాదశలో గురువు అంతర్దశ. అంటే మీ మనసులో ఉన్న కోరికలని తగ్గించుకోండి. ఎప్పుడైతే మీ కోరికల్ని తగ్గించుకోండి అని అనటానికి కారణం ఒకటి ఉంటదిగా. అంటే నేను చెప్పిన గ్రహాలు బుధుడు, చంద్రుడు, రవి, శుక్ర, కేతువు యొక్క కారకత్వాలను తీసుకొనొస్తుంది. తీసుకొచ్చి 11లో కూర్చున్నాయి. ఈ 11 అంటే కార్యసిద్ధి, 11 అంటే ఆశ, 11 అంటే కోరిక. ఇది ఎప్పుడైతే మీరు మనసులో ఉంటదో అదంతా ఇబ్బంది చేస్తది. అట్ ద సేమ్ టైమ్ మీకు కలిగే సంతానం మీద కూడాను మీరు ప్రేమ, ఆప్యాయత, అభిమానం కనుక పెడితే ఆ పిల్లలతో మీరు దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏదైతే ప్రేమిస్తారో అతిగా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వీళ్ళని కూడాను ఎంతగా మీరు బాండింగ్ చేస్తారో వాళ్ళ మూలంగా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో మీరు లెట్ గోగా ఉండండి. సాక్రిఫైగా ఉండండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 14 సారీ 1/11/2023 నుండి మీరు ఏదైతే ఆశపడుతున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ఆకాంక్షతో ఉన్నారో అయన్నీ దూరం అవుతున్నాయి. మీరు లెట్ గోగా ఉండండి. మీ కాళ్ళ దగ్గరికొచ్చేస్తాయి. ఓకేనమ్మా? కాబట్టి మీరు ఇబ్బందేమి లేదు. ఇక్కడ శుక్ర మహాదశలో గురువు అంతరం జరుగుతుంది. గురువు వచ్చి చతుర్థ సప్తమాధిపతి అయి 12వ భావంలో కూర్చున్నారు. ఇక రాహు గురువు యొక్క ఫలితాలివ్వాలి. కాబట్టి రాహు ఏం చేశారంటే ఇప్పుడు సప్తమ భావములు సంచారం చేస్తున్నారు. అంటే 4వ భావము, 7వ భావ ఫలితాలు రాహు ఇవ్వాలి. రాహు కనెక్టింగ్ విత్ జూపిటర్ స్టార్. పూర్వభద్ర నక్షత్రం అక్కడుంది. ఎక్కడ? మన మీన రాశిలో ఉంది. సో మీన రాశిని ఎప్పుడైతే టచ్ చేస్తారో ఖచ్చితంగా ఫలితాలు మీకు వస్తాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 31 నైట్ 12 గంటల లోపు 90% మీకు వివాహం జరుగుద్ది. మీరు ఒక్కసారి రాహుకేతువుల పూజ చేయించండి.
మీ నుదుటిన ఒక నాగ సింధూరం పెట్టుకోండి. ప్రతి మంగళవారం గరికెతో వినాయకుడికి పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఓకేనా? అదీను ఇంకోటి కూడా చెప్తున్నా. మీకు వివాహం అయిపోయిన తర్వాత మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. మీ మనసులోనే మొత్తం సిద్ధిస్తాయి. ఒకటి కాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి మొత్తం సిద్ధించాలంటే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో చేయండి. ఈ రెమెడీ అందరికి పనికొస్తుందా అంటే పనికిరాదు. పనికిరాదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.